ఈరోజు మనం వేడివేడి చికెన్ పలావ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికోసం అయితే ముందుగా 1/2 కేజీ చికెన్ తీసుకొని అందులోకి కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, చికెన్ బిర్యానీ మసాలా, 2 టేబుల్ స్పూన్ పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని 1/2 అవర్ పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు కుక్కర్ బౌల్ తీసుకొని అందులోకి ముందుగా మనం ఆయిల్, మసాలాలు, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతే ఫ్రై అయ్యాక కొత్తిమీర, పుదీనా వేసుకొని ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అయ్యాక అందులోకి ముందుగా మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసుకోవాలి. 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్ వాటర్ అయితే సరిపోతుంది. రైస్ బాగా వస్తుంది. దీంట్లో ఉప్పు, కారం అన్నీ సరిపోయేలా ఇప్పుడు చూసుకొని దీన్ని మనం కుక్కర్లో పెట్టేసుకోవడమే. రైస్ కుక్కర్ ఏది ఉంటే అందులో పెట్టేసుకొని రైస్ కుక్ మోడ్లో పెట్టేసుకుంటే అది ఒక 20 మినిట్స్లో రెడీ అయిపోయింది. అంతే వేడి వేడి చికెన్ పలావ్ కారంగా స్పైసీగా చాలా బాగుంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.